BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఎవరైనా కూడా కొత్తగా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ పరంగా కొంచెం సపోర్ట్ కావాలి అని ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఒక మంచి లోన్ అవకాశం ఉందంటారా సార్? ఈ విషయము చెప్పే ముందు ఒక చిన్న కథ చెప్పాలి. ఇది లాస్ట్ వీక్ జరిగింది. ఇది ఏంటంటే యాక్చువల్గా దిస్ హ్యాస్ బిన్ మోస్ట్ అప్రిషియేటెడ్ ఆల్సో. ఎందుకంటే 1 కాదు 2 కాదు, అక్షరాల 5 కోట్లు. 5 కోట్లు ఫర్ అన్ MSME స్టార్టప్ సీడ్ ఫండ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి లోన్స్ ఇచ్చారు. సో అది ఎలా జరిగిందంటే, ఒక చిన్న MSME లాంటి ఫెస్టివల్లో చూసినప్పుడు, అంటే చాలామంది కొత్త వాళ్ళు కానివ్వండి, కొత్త స్టార్టప్ పెట్టేవాళ్ళు కానివ్వండి, ఆల్ ఎగ్జిస్టింగ్ వాళ్ళు మా ప్రోడక్ట్స్ ఇవి, మా సర్వీసెస్ ఇవి అని చెప్పేసి చాలామంది డిఫరెంట్ స్టాల్స్ పెట్టారు. సో అందులో మనం కూడా వెళ్ళాము, చూసాము. సో అక్కడ చూసిన తర్వాత ఏంటంటే, ఒకరు మరీ మంచి కాన్సెప్ట్ ఉండింది. ప్రోడక్ట్ వాజ్ రియలీ ఇంప్రెసివ్. కాకపోతే ఏంటంటే ఆ ప్రోడక్ట్ క్వాలిటీ కాస్తంత పెంచే స్కోప్ ఉంటుంది అందులో. దాంతోపాటే దానికి కావాల్సిన ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ ఫినిషింగ్ కావాలి, అలాంటి కైండ్ ఆఫ్ సెటప్ ఉండాలి అని చెప్పి అడిగితే డీటెయిల్గా మాకు యాక్చువల్గా అండి, మేము ఊరు నుంచి వచ్చాము. సో మాకు ఇక్కడ ఒక అవకాశం ఇచ్చారు. సో మేము వచ్చేసేసి ఆ అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటున్నాం అని చెప్పారు. గ్రేట్, బికాస్ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇలాంటివి కనీసం ఒక 5-6 ఎగ్జిబిషన్ సంవత్సరం మొత్తంలో నడుస్తూ ఉంటాయండి. కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్డ్ కానివ్వండి, ఆర్ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది కానివ్వండి, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. సో ఇలాంటి మీటప్స్లో మనం ఏంటంటే రెగ్యులర్గా కలుస్తుంటాం, సో దట్ వీ కెన్ గెట్ అ మోర్ ఎక్స్పోజర్. సో అలాంటి ఎక్స్పోజర్ వల్ల మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అక్కడేం జరిగిందంటే, ప్రోడక్ట్ వాజ్ వెరీ ఇంప్రెసివ్, బట్ చాలా దాని వెనకాల ముడులు పడున్నాయన్నమాట. ఆ ముడి ఎలా విప్పాలి ఒకటొకటి, అది ఏంటంటే వీళ్ళకి బూట్ స్టాప్డ్ అనమాట. అంటే వాళ్ళ సొంత ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఎంతైతే వాళ్ళ దగ్గర పెట్టుకోగలిగారు, ఒక 2 ఫౌండర్స్ అనమాట పెట్టుకున్నారు, చేస్తున్నారు. కానీ దానికి ఫ్యూచర్ ఉండదు. ఫ్యూచర్ ఎప్పుడు ఉంటుంది? వెన్ యూ వాంట్ టు కాపీట్ విత్ ది వరల్డ్ అనమాట. ఒకవేళ మీది ఫైనాన్స్ ఫిన్టెక్ కంపెనీనా, AI సాఫ్ట్వేర్ బేస్డా, లేదంటే ఒక మంచి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీనా, ఎలాంటివైనా కానివ్వండి, ఇవన్నిటికీ కూడా కాంపిటీషన్ అనేది విపరీతంగా ఉంది మార్కెట్లో. ప్రపంచం సంగతి వదిలేయండి, అసలు ఇండియాలోనే లోకల్లో ఎంత కాంపిటీషన్ ఉందంటే, మీరు ఈ రోజు ఈ ఐడియాతో ముందుకు వచ్చారంటే ఆ ఐడియాని దోచుకొని, లేదంటే ఇంకొకరు కలగనేసి అది స్టార్ట్ చేయడానికి ఎక్కువసేపు పట్టదు. సో యూ నీడ్ టు గెట్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ద ఎర్లీ బర్డ్ అనమాట. మీరు ఎంత త్వరగా మార్కెట్ని మీరు క్యాప్చర్ చేసుకుంటే మీకు అంత బిజినెస్ వస్తుంది, మీరు అంతే గ్రో అవుతారు. అయితే ఆ రోజు వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడానికి నేనేం చేశానంటే, కొంత మన ఎవరైతే కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు, బిజినెస్ కన్సల్టెంట్స్ ఉన్నారు, దాంతోపాటు గవర్నమెంట్లో ఎక్కడి నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీయాలి అవన్నీ చెప్పేసేసి నేనేం చేశానంటే ఈ వెబ్సైట్కి వెళ్ళా. ఈ వెబ్సైట్లో మనం చూసుకుంటే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, దాంట్లో వచ్చేసేసి స్కీమ్ ఫర్ ఇంక్యుబేటర్స్ కోసం కూడా ఉందన్నమాట ఇక్కడ. సో మీరు ఎంతమంది అయితే ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసినా చేయకున్నా మీరందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో దీని కండిషన్స్ ఏంటి, దీని రూల్స్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. సో ₹1 కోటి నుంచి 5 కోట్ల వరకు లోన్స్ ఇస్తున్నారు. సో ఇందులో వెళ్ళి వాళ్ళందరితో చేయించేసిన తర్వాత వాళ్ళకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ దేర్ ఎంటైర్ బిజినెస్ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లెటర్ వచ్చింది అనమాట. సో అందులో అర్థం ఏంటంటే, స్టార్టింగ్ విత్ 1 crore వాళ్ళకి సపోర్ట్ అనేది వచ్చింది. దట్ వాజ్ అ బిగ్ గ్రేట్ న్యూస్. సో ఈ న్యూస్ వల్ల ఏం జరిగిందంటే, వాళ్ళ పని ఎక్కడైతే ఆగిపోయిందో ఆ పనిని వాళ్ళు సవ్యంగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయేదానికి వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆ సీడ్ ఫండ్ ద్వారా వాళ్ళకి వచ్చింది. అంటే సీడ్ ఫండ్ ఏంటంటే, బేసిక్గా సీడ్ ఫండ్ ఈజ్ నాట్ డెట్, ఇట్ ఈస్ ఈక్విటీ. ఈక్విటీ అండ్ డెట్ 2 రకాలు ఉంటాయి జనరల్గా మీకు. కానీ ఈక్విటీ ప్రకారం తీసుకుంటే ఏమవుతుందంటే, మీ కంపెనీ వాల్యుయేషన్ని పట్టేసేసి మీ కంపెనీ విలువ 50 కోట్ల, 40 కోట్ల, 20 కోట్ల, దాని ప్రకారంగా మీకు డబ్బులు ఇస్తారనమాట. సో ఆ వాల్యుయేషన్ ప్రకారంగానే మీకు డబ్బులు వస్తాయి. నాకు 5 కోట్లు కావాలని చెప్పి మొండుకేసుకొని కూర్చుంటే రావు, మీకు వాల్యుయేషన్ ఉండాలి అంత. సో ఆ ప్రకారంగా మీకు ఈక్విటీ భాగంగా వస్తుంది. లేదంటారా, మీరు లోన్ తీసుకోవాలంటే దానికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మరి. సో దానికి కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది, 7%, 8%, 9% వరకు ఉంటుంది. అది మీకు కొంచెం మొరటోరియం వస్తుంది, అందులో 8 సంవత్సరాలు కట్టుకోవాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలి అంటే ఈ వెబ్సైట్లో మీకు 1 by 1 చూపిస్తా. సో కమింగ్ టు ది డీటెయిల్స్ ఆఫ్ దిస్ వెబ్సైట్లో చూసుకుంటే, ఫీచర్స్, ఇయర్ రౌండ్ కాల్ ఫర్ అప్లికేషన్స్. సో బ్యూటీ ఏంటంటే,
ఏ ఒక్క నెలలో, ఏ ఒక్క వారమో, ఏ ఒక్క సంవత్సరమో లాస్ట్ డేట్ అనేది లేదు. సంవత్సరంలో మీకు ఎప్పుడు అవసరం పడితే మీరు అప్పుడు అప్లై చేసుకోవచ్చు. అంటే ప్రతి సంవత్సరంలో 12 నెలలు. ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది సార్? కరెక్ట్, ఆ విషయానికి కూడా వస్తాను. బట్ బిఫోర్ దట్ లెట్ మీ గో త్రూ దిస్. సో సెక్టర్ అగ్నాస్టిక్ అంటే డిఫరెంట్ సెక్టర్స్ ఏముంటాయి దాంట్లో మొత్తం కూడా డీటెయిల్స్ కోసం ప్రొవైడ్ చేస్తారు. మూడోది నో మ్యాండేటరీ ఫిజికల్ ఇంక్యుబేషన్, పాన్ ఇండియా స్టార్ట్అప్ ప్రోగ్రామ్ అనమాట. అండ్ స్టార్ట్అప్స్ క్యాన్ ఓన్లీ అప్లై టు 3 ఇంక్యుబేటర్స్ సైమల్టేనియస్లీ. అంటే ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో వి హబ్ ఉంది, టీ హబ్ ఉంది, అలాగే ఇంకా వేరే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇంక్యుబేటర్స్ ఉంటాయి అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చేసుకోవచ్చు, లేదంటే కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు చూపిస్తా. ఇప్పుడు మీకు వచ్చే గ్రాంట్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, 5 కోట్ల వరకు మీకు సెలెక్టెడ్ ఇంక్యుబేటర్ ద్వారా మీకు ఆ డబ్బు అనేది అందజేయబడుతుంది. స్టాగర్డ్ ఫార్మాట్ అనమాట. అంటే మీకు ఫస్ట్ ఒక 1 కోటి రూపాయలు ఇస్తారు. ఆ 1 కోటి రూపాయలు ఫస్ట్ మీకు 10, 20, 50 ఎన్ని లక్షలు కావాలి అది మీరు తీసుకుంటూ ఉండాలి. దానికి తగినట్టుగా డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. నౌ కమింగ్ టు ది అదర్ ఇంపార్టెంట్ పార్ట్. ఇందులో మీకు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ 1 by 1 అనేది డీటెయిల్స్ ఇక్కడ మీరు చదువుకోవచ్చు. ఒకసారి మీ వెబ్సైట్కి వెళ్తే ఈ వెబ్సైట్ పేరు myscheme.gov.in. ఇందులో మీరు నేను చెప్పిన స్కీమ్ పేరు మీరు టైప్ చేశారనుకోండి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వస్తాయి. ఆ డీటెయిల్స్లో ఎలిజిబిలిటీ మనకు వద్దాం ఇప్పుడు. నా కమింగ్ టు ది ఎలిజిబిలిటీ పార్ట్, మీ కంపెనీ ఆర్ మీ ఇంక్యుబేటర్ దట్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ అండర్ ది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860లో. నా స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్లో మీరు ఎలిజిబుల్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీరు పాటించాల్సిన ఇవన్నీ డాక్యుమెంట్స్ 1 by 1 మీరు సబ్మిట్ చేసుకోవాలి. అండ్ కంపల్సరీగా ఇంక్యుబేటర్ ఎక్కడైతే మీరు అప్లై చేసుకుంటున్నారో అక్కడ మీకు కంపల్సరీగా ఒక CEO ఉండాలి. CEO ఉంటేనే ఈ అప్లికేషన్స్ అన్ని యాక్సెప్ట్ చేయబడతాయి. అఫ్కోర్స్ ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు. మన దగ్గర ఇక్కడ మహంకాళి శ్రీనివాసరావు గారు ఉన్నారు, అండ్ టీ వర్క్స్ ఉంది, అలాగే వి హబ్లో మిస్ సీతా గారు అని చెప్పేసి కొత్త CEO వచ్చారు. సో అలాంటి అన్ని చోట్ల వేసి మీరు రిక్వెస్ట్ అనేది మీ అప్లికేషన్ అనేది అక్కడ సబ్మిట్ చేయొచ్చు, లేదంటారా ఆన్లైన్లో కూడా చేయొచ్చు. అది మీకు చూపిస్తా. నా అప్లికేషన్ ప్రాసెస్లో ది కాల్ ఫర్ అప్లికేషన్ ఫర్ ఇంక్యుబేటర్స్ విల్ బి ఓపెన్ ఆన్లైన్ త్రూ అవుట్ ద ఇయర్. మళ్ళొకసారి చెప్తున్నాను, సంవత్సరంలో మీకు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ ఇక్కడ ఉంది, ప్లస్ ఇక్కడ మీరు కావాలంటే క్లిక్ చేస్తే డైరెక్ట్గా startupindia.gov.in వెబ్సైట్కి వెళ్ళిపోతారు. ఇలా మీకు ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇక్కడ స్టార్ట్అప్ డీటెయిల్స్ ఉంటాయి చూడండి. స్టార్ట్అప్ ఇండియా పోర్టల్. సో ఇందులోకి వెళ్ళేసిన తర్వాత seedfund.startupindia.gov.in. సో ఇందులో వెళ్ళిన తర్వాత ఇంక్యుబేటర్ అనే విషయం ఇక్కడ టాపిక్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫండింగ్ లోకి వచ్చిన తర్వాత ఇదిగోండి స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్. ఇందులోకి వెళ్ళిన తర్వాత దెన్ యూ కెన్ గెట్ ఆల్ దిస్ డీటెయిల్స్ ఇక్కడ అప్లై నౌ. సో ఇక్కడ మీకు అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ seedfund.startupindia.gov.in. గుర్తుపెట్టుకోండి, ఈ వెబ్సైట్ ని మీరు కావాలంటే గూగుల్లో వెతికినా మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. నౌ కమింగ్ టు ది వెబ్సైట్. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే 1 by 1 డీటెయిల్స్ అన్ని మీరు ఫాలో అయిన తర్వాత సెలెక్షన్ ఆఫ్ ఇంక్యుబేటర్స్, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. దాని తర్వాత ఇది అతి ముఖ్యమైన క్వశ్చన్ అడిగారు శిరీష ఇందాక, డాక్యుమెంట్స్ ఏం కావాలి. నా మీరు బిజినెస్ చేస్తున్నట్టుగా ప్రూఫ్ ఆఫ్ లీగల్ ఎంటిటీ కావాలి. సో దాట్ మీరు రిజిస్టర్డా లేదా, లైక్ ఫార్మ్ రిజిస్ట్రేషన్, ఉద్యమ ఆధార్ రిజిస్ట్రేషన్ కానివ్వండి. ఎల్లీగా స్టార్ట్ చేసే వాళ్ళకి సార్ అఫ్ కోర్స్ వాళ్ళకు కూడా కావాలండి. డాక్యుమెంట్స్ లేనిది హౌ విల్ యూ షో యువర్ వర్క్? దానికి ఆధారం ఏంటి? ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా నేను స్టార్ట్అప్ పెట్టుకున్నాను సార్, సాయంత్రం వరకు నాకు 5 కోట్లు అరేంజ్ చేయండి అంటే అది చిన్న మాట కాదు కదా. సో దే నీడ్ టు హ్యావ్ ప్రాపర్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్ అ ప్రాపర్ మేనర్. ఓకేనా? నా ప్రూఫ్ ఆఫ్ అసిస్టెన్స్ ఫ్రమ్ సెంట్రల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, దాంతోపాటు ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, ఇందాక నేను మీకు చెప్పాను కదా, అలాగా మీకు సర్టిఫికేట్ కావాలి. పాన్ కార్డ్ ఆఫ్ లీగల్ ఎంటిటీ, అంటే మీరు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓపెన్ చేస్తే దానికి సరిపడే పాన్ కార్డ్ కూడా ఉండాలి. ఆల్ డైరెక్టర్స్ మస్ట్ హ్యావ్. అండ్ బోర్డ్ రెజల్యూషన్, దాంతోపాటు ఆధార్ కార్డ్. ఓకేనా? యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్ లాస్ట్ 2 years ఏమైనా ఉంటే అది కూడా సబ్మిట్ చేయండి. అగ్రిమెంట్ బిట్వీన్ ది స్టార్ట్అప్ అండ్ ఇంక్యుబేటర్ ఉంటే అది కూడా సబ్మిట్ చేయండి. పిక్చర్స్ ఆఫ్ ఫెసిలిటీస్, అంటే మీ ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది, లేదంటే మీ ఆఫీస్ ఎలా ఉంటుంది, దాని ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే it will be immediately sanctioned within probably 20 to 25 working days. Anyways, great information sir. Thank you so much. Welcome Sirisha.